అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఆయన అనుసరించినటువంటి విధానాల వల్ల కావచ్చు, విధ్వంసకర రాజకీయాల వల్ల కావచ్చు, రాష్ట్రం నుండి అనేక పరిశ్రమలు, పెట్టుబడిదారులు రాష్ట్రం నుండి తరలి వెళ్ళిపోవడం జరిగింది. 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి సారథైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం కల్పించినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. రాష్ట్ర ప్రజలు తన పైన ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. పరిశ్రమలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు వల్ల పూర్తిగా పతనం అయిపోయినటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు, ఇతర తెలుగుదేశం పార్టీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులందరూ కూడా అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ క్రమంలో భాగంగానే రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానించేటువంటి క్రమంలో పారిశ్రామికవేత్తలకు భూ రాయితీలు కల్పిస్తూ ఈరోజు పరిశ్రమల ఏర్పాటు కోసం కారు చౌకగా ఈరోజు భూములను కేటాయించడం అనేటువంటి విషయాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వక్రీకరిస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దయచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ విషపూరిత రాజకీయాలు మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనుసరించినటువంటి విధ్వంసకర రాజకీయాలు అయితేనేమి, అవినీతి, వీరి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ధనదాహం అయితే ఏమి, వీటి వల్ల రాష్ట్రం నుండి పెట్టుబడులు, పరిశ్రమలు తరలిపోయాయి. తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగ కల్పన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితులలో యువనేత నారా లోకేష్ గారు పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి వారికి చౌకగా భూములు కేటాయించడం తప్పేముంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రం పూర్తిగా పతనమైపోయినటువంటి పరిస్థితుల నుంచి తిరిగి కేవలం 18 నెలల స్వల్పకాలంలోనే అభివృద్ధి వైపు ఈరోజు పయనిస్తూ ఉంది అంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్, అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క శ్రమ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క అంకిత భావమే కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను. ఒక సందర్భంలో ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి ఒక విలేకరి గారు కారు చౌకగా ఈరోజు పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెడతా ఉన్నారు అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. దానికి మీ సమాధానం ఇవేని చెప్పేసి యువనేత అయినటువంటి నారా లోకేష్ గారిని ప్రశ్నించినటువంటి సందర్భంలో రాష్ట్రం నుండి పెట్టుబడులు, పరిశ్రమలు తరలిపోవడం జరిగింది. ఈరోజు కూడా మీరందరూ చూడడం జరిగింది. పీపీపీ విధానం పైన మెడికల్ కాలేజీల నిర్మాణంలో భాగస్వాములుగా ఎవరైనా పాలు పంచుకుంటే భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పీపీపీ విధానం పైన నిర్మాణం జరిగేటువంటి కాలేజీలన్నీ కూడా తిరిగి మేము స్వాధీనం చేసుకుంటాం, మీ పైన కేసులు బనాయిస్తాం,
మిమ్మల్ని తప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తాం, అరెస్టులు చేస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాలంటే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా ఒక సందర్భంలో సింగపూర్ వెళ్ళినటువంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కావచ్చు, లేకపోతే నా సమక్షంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ రేపు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలగిపోయి పొరపాటున మరోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే మా పరిశ్రమలకు, మేము పెట్టినటువంటి పెట్టుబడులకు భద్రత లేకుండా పోతుంది. దీనిపైన మీ వివరణ ఏమిటి అని చెప్పేసి ఆ రోజు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ప్రశ్నించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది, రాయితీలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కారణం చేతనే పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతోనే పరిశ్రమల ఏర్పాటు కోసం ఈరోజు భూములు కేటాయిస్తూ ఉన్నామే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్లుగా ఎక్కడ కూడా మేము భూముల కేటాయింపులో అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడటం లేదు అని చెప్పేసి యువనేత నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఆయన వాక్యాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా నిన్నటికి నిన్న పేర్ని నాని గారు కానీ యువనేత నారా లోకేష్ గారి మాటలను వక్రీకరిస్తూ, నారా లోకేష్ గారి మాటలకు తప్పుడు అర్థాన్ని ఆపాదిస్తూ ఈరోజు వాళ్ళు విష ప్రచారం చేయడం, తప్పుడు విమర్శలు చేయడం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. పేర్ని నాని నిన్న మాట్లాడుతూ పాడిందే పాట పాసుబల్ల దాసరి అని పెద్దలు చెప్పినటువంటి సామెతలాగా 420 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ రాసిచ్చి ఈ విధంగా మాట్లాడండి అంటే పేర్ని నాని వచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఈరోజు మీడియా ముందు వచ్చి మాట్లాడి ఈరోజు పరిశ్రమల ఏర్పాటు కోసం నారా లోకేష్ బాబు గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉంటే ఆ కృషిని అడ్డుకునే విధంగా, పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను భయాందోళనకు గురి చేసే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు పేర్ని నాని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా పేర్ని నాని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2,70,000 ఎకరాల భూములను, ప్రభుత్వ భూములను, అదేవిధంగా పేద ప్రజల భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం జరిగింది. అక్కడ ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటు జరగలేదు. మీకు భూములు కేటాయిస్తాం, మీరు మాకేమిస్తారు అనే దూరంలో ఆ రోజు కిడ్ ప్రోకో పద్ధతిలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడడం జరిగింది. ఆ అవినీతి అక్రమాల కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెంచల్గూడ జైల్లో 16 నెలల పాటు ఏవన్ ముద్దాయిగా జైల్లో ఉండడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు పేర్ని నాని అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇడుపులపాయ ఎస్టేట్లో 600 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇడుపులపాయ ఎస్టేట్లో కలిపేసుకోవడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ అయితే ఏమి వైఎస్ రాజశేఖర రెడ్డి పాల్పడుతున్నటువంటి భూ అక్రమాలకు వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం చేస్తే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏమంటే, నాకు తెలియకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి 600 ఎకరాల భూమి ఇడుపులపాయ ఎస్టేట్లో కలపడం జరిగింది. ఇది నాకేమాత్రము తెలియదు, నాకు ఎటువంటి సంబంధము లేదు. మా నాన్నగారైనటువంటి వైఎస్ రాజారెడ్డి గారు వల్ల ఈ పని జరిగింది అని చెప్పేసి చనిపోయినటువంటి తన తండ్రి గారు రాజారెడ్డి గారి పైన
నిందలు మోపడం జరిగింది ఆనాటి ముఖ్యమంత్రిగా వివరించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దీనికి మీరేమన్నా సమాధానం చెప్తారు పేర్ని నాని గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో తాను ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు అయినటువంటి షర్మిల గారికి పైన, అదేవిధంగా బ్రదర్ అనిల్ కుమార్ గారి పైన 1,42,000 ఎకరాల బయ్యారం భూములను వాళ్ళ పేరున కేటాయించడం జరిగింది. మరి దీనికి మీరేమని సమాధానం చెప్తారు పేర్ని నాన్నగారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో మైనింగ్ మాఫియా డాన్ అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డికి అనంతపురం జిల్లాలో బయ్యారం గనులు కేటాయించడం జరిగింది. ఆ విషయంలో కూడా అనేక మంది ఐఏఎస్లు, అనేక మంది ఐపీఎస్లు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమంగా గనులు కేటాయించారంటూ సిబిఐ కేసులను ఎదుర్కోవడం, అదేవిధంగా జైలుకు వెళ్ళడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయినటువంటి మీరు ఈరోజు నారా లోకేష్ బాబు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన కారు చౌకగా భూములు కేటాయిస్తూ ఉన్నారు అని ఈరోజు మీరు విమర్శలు చేయడం చాలా సిగ్గుచేటు పేర్ని నాని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజానికందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాము. పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. రాయితీల మీదనే ఈరోజు భూములు కేటాయిస్తూ ఉన్నారు. పూర్తిగా భూములు కేటాయించినంత మాత్రాన పూర్తిగా పారిశ్రామికవేత్తలకు అమ్మేసినట్టు కాదు. ఒక ఒప్పందం ప్రభుత్వము పారిశ్రామికవేత్తలకు మధ్యన ఒక ఒప్పందం జరుగుతూ ఉంది. మీరు ఇక్కడ ఈ విధమైనటువంటి పరిశ్రమ ఏర్పాటు చేయాలి, ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులైతే ఏమి, ఇతరులైతే ఏమి, వారి కుటుంబాలకు ఉద్యోగ కల్పన ఏర్పాటు చేయాలి, ఇన్ని లక్షల మంది యువతకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరము, బాధ్యత మీ పైన ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా కారణాల చేత మేము కేటాయించినటువంటి భూములలో మీకు ఇచ్చినటువంటి సమయంలో పరిశ్రమ ఏర్పాటు చేయలేకపోతే, అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేని పరిస్థితులే ఎదురైతే ప్రభుత్వం మీకు కేటాయించినటువంటి భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటువంటి హక్కు, అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పేసి పారిశ్రామికవేత్తలతో చేసుకున్నటువంటి ఒప్పందంలో కనపరచడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించినటువంటి భూములలో అవినీతి అక్రమాలకు జరిగేటువంటి అవకాశమే లేదు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భూ అక్రమాలకు పాల్పడడం కానీ, అదేవిధంగా అవినీతి అక్రమాలకు పాల్పడడం కానీ చేసేటువంటి వ్యక్తి కాదు. అదేవిధంగా తన ప్రభుత్వంలో ఎవరైనా భూ అక్రమాలకు, అవినీతి అక్రమాలకు పాల్పడితే ఆయన క్షమించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం రాష్ట్రం కాదు, దేశ ప్రజానికానికి అందరికీ కూడా తెలిసినటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో రాజధాని లేకుండా పోయింది. సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. అదేవిధంగా పెట్టుబడులు, పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయాయి. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. రాష్ట్ర ప్రజలు మా పైన ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్ల భయభ్రాంతులకు, అభద్రతాభావానికి గురై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాని పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా చేయడం కోసం ఈరోజు చౌకగా భూములు కేటాయిస్తూ ఉన్నామే తప్ప ఇందులో ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మొదటి 2.5 సంవత్సరాలు ఏపీఐఐసి చైర్మన్గా గౌతమ్ రెడ్డి గారు వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు ఆర్కే రోజారెడ్డి గారు ఏపీఐఐసి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. మరి ఆ రోజు
కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములను కేవలం 60 లక్షల రూపాయలకు మాత్రమే పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం జరిగింది. కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములను కేవలం 60 లక్షల రూపాయలకు మాత్రమే వాళ్ళకు కట్టబెట్టి ఆ రోజు మీరు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున, ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, నారా లోకేష్ గారిని, ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నటువంటి పేర్ని నానిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర పరిపాలకునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనికిరాడు, పరిపాలన చేతగాని అసమర్థుడు. జగన్మోహన్ రెడ్డికి అవినీతికి అక్రమాలకు పాల్పడడం మాత్రమే తెలుసు. జగన్మోహన్ రెడ్డికి విధ్వంసకర రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, రాష్ట్రాన్ని పరిపాలించడం, ప్రజలకి మంచి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఒక ఫ్రాక్షనిస్ట్ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గ్రహించినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించి జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా కేవలం 11 స్థానాలకే పరిమితం చేసినప్పటికీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కానీ ఎటువంటి పరివర్తన లేకపోవడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడితే వారి అంతు చూస్తాం, రాబోయేది మా ప్రభుత్వమే, వాళ్ళని ఊరికే వదిలిపెట్టాం అని చెప్పేసి ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి రాష్ట్ర ప్రజానికానికి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాము. నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వక్రీకరించి ఈరోజు పేర్ని నారా గారు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దండి. రాష్ట్రంలో పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి మాత్రమే ఈరోజు రాయితీల పైన ఈరోజు పారిశ్రామికవేత్తలకు భూములు కట్టబెడతా ఉన్నారు తప్ప ఇందులో ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.